యాడికమ్మా పోతున్నారు? మీ చిన్న పొద్దుకి పెళ్ళైపోయిందిలేండి, మీరు వెళ్ళినా లాభం లేదు. పెళ్ళైపోయినాదా? దుర్గమ్మ గారు కూడా వచ్చారు, కానీ ఎవరు చేంజ్ చేస్తారు పాపం. అమ్మో అమ్మో అమ్మో, చిన్న పొద్దు ఇంత పని చేసినదా? దుర్గమ్మ పెంపుడు కొడుకంటే పెంచిన కుక్కలా విశ్వాసంగా ఉంటాడనుకున్నామమ్మా, కానీ ఎంత పని చేసిండు. అన్నం పెట్టిన ఆ దుర్గమ్మ తల్లినే కరిచిండు. చిచి, చిన్న పొద్దు ఎంత పని చేసినవే. ఇంకా దుర్గమ్మ ఇంటికెందుకు? పదండి, గుడికే పోదాం రాండ్రి. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి గరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేన నేరం నా నేరం ఏమిటని. మనిషికి మనసే ఒక శాపం, తల వంచిన దాని అభిమానం, మానవత్వమన్నావు మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు, న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు, చివరికి మిగిలేది వగపేనా నేస్తం, జీవిత సారమిదా, జీవిత సారమిదా. నేను కొండల్లో ఉన్నా రాయిలా గట్టిగానే ఉంటాను, ఎందుకంటే సీనయ్యని కదా. నేను కొండల్లో ఉన్నా రాయిలా గట్టిగానే ఉంటాను, ఎందుకంటే సీనయ్యని కదా. ఆ శ్రీనివాసుడు పద్మావతికే దూరం తప్పలేదు. గా పేర్లు పెట్టినందుకు, గా జాతకాలే వచ్చినందుకు మనకి తప్పడం లేదు.
తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు. నేనే దుర్గమ్మని కాను. మాణిక్యాన్ని. నా కూతురు ఏలు పట్టుకున్న ఏలుని తీసేయడమే తెలుసు గాని ఏలేయడం చేత కాదు. ఎంత ధైర్యమే నీకు? చిన్న పొద్దు ఇప్పుడు మీ కూతురు కాదు, కృష్ణ భార్య, 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 కృష్ణ భార్య. కృష్ణ అన్న పద. ఓ దుర్గమ్మ, దాన్ని వదలా, నిన్ను వదలా. లాగుతా, బయటికి లాగుతా, అందరి కథలు తేలుస్తా. నడుండ్రన్నా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒక్కరు. మన పూర్వ జన్మలో
ఏ ప్రేమికుల్లో విడదీసుంటాం సేనయ్య. అందుకే ఈ జన్మలో ఎదురు చూసినా మనమిద్దరం కలిసేలా లేం. లక్ష్మీదేవి ఇంటికొచ్చి తలుపులు కొట్టినప్పుడే తీయాలి, లేదంటే వెళ్ళిపోతుంది అంటుంటారు. లక్ష్మీదేవి అలా వస్తుందో, చేస్తుందో, పోతుందో నాకు తెలీదు, కానీ ప్రేమ విషయంలో మాత్రం ప్రేమ మనసు తలుపులు తట్టినప్పుడే తీయాలి, లేదంటే తర్వాత మనం తీసినా ఉపయోగం ఉండదు. ప్రేమించిన వాళ్ళు దక్కరు అనిపిస్తుంది. నువ్వెన్నిసార్లు నా ముందొచ్చి నిలబడ్డావు, తలుపులు తీయి తీయని తడుతూనే ఉన్నావు, కానీ నేనప్పుడు తెరవలేదు. ఇప్పుడు తలుపు తెరిచి ఎదురు చూసినా నువ్వు నాకు దొరకడం లేదు. నేను నిన్ను అర్థం చేసుకునేసరికి అనర్థం జరిగిపోయింది సేనయ్య. అందుకే ఆ తర్వాత నాకు చెప్పే అవకాశమే రావట్లేదు. పోనీలే సీనయ్య, ప్రేమించుకుని మనమిద్దరం పెళ్ళైనా కూడా దూరంగా ఉందా, మరో ప్రేమ జంటకి పెళ్లి చేసి వాళ్ళని దగ్గర చేసి నువ్వు పుణ్యం కట్టుకున్నావు. ఈ జన్మలో సంపాదించుకున్న పుణ్యం వల్లనైనా మనం వచ్చే జన్మలోనైనా మళ్ళీ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే అదే చాలు. ఈ జన్మకి మనం కలిసే యోగం లేదు. ఇక మేము కలవమా? ఇలా దూరంగా బతకాల్సిందేనా? చెప్పు దేవుడా, చెప్పు. మమ్మల్ని ఎందుకు ఇలా దూరం చేశావు? దేవుడు చెప్పడు పద్మావతి, చేస్తాడు. ఓ ఇంటి కింద బతికే ప్రతి బంధానికి అనుబంధం ఉంటదని, ఆప్యాయత ఉంటదని, అనురాగం ఉంటదని గా దేవునికి తెల్వదా? తెలుసు. కాని పాప పుణ్యాల ఫలితాలను బట్టి అనుభవించక తప్పదు. గందుకేనేమో
చక్కగా కాపురం చేసుకునేటి మీరు ఈ పెండ్లి కారణంగా దూరమైనరు. ఆడు నిన్ను తీసుకుపోయింటే నీకైనా న్యాయం చేసేటోడు. ఈ విషయంలో కూడా ఆడు తప్పే చేసిండు. తప్పదు పద్మావతి. ఆణ్ణి పెండ్లి చేసుకున్నందుకు, ఆడు వాళ్ల పెండ్లి చేసినందుకు తప్పదు పద్మావతి. నువ్విట్లా బాధపడక తప్పదు. ఆని పెండ్లమైనందుకు భరించక తప్పదు. ఆని పెండ్లమైనందుకు భరించక తప్పదు. అమ్మ ఎట్టా నమ్మినాది? కృష్ణకి చిన్నపతికి నేను పెండ్లి చేసినానని ఎట్టా నమ్మినాది? ఎట్ట ఏంటి? నీలాపనిందంటే గదేగా గట్లా నమ్మిస్తాది. కిందటి జన్మలో ఏ తల్లి కొడుకుల్ని విడదీసినానో గా పాపం ఈ జన్మలో అనుభవిస్తుండా. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. కృష్ణలే, ఏందిది? నీకేమన్నా మతిపోయినాదా? లేదన్నా, నా వల్ల నువ్వు మతిలేనుడు లెక్క అయిపోయినావు. నన్ను మన్నించన్నా. దీంట్లో నీ తప్పేం లేదు కృష్ణ. నీ తప్పు కూడా లేదు కదన్నా. మా పెళ్లి వల్ల మేము కలిసిన నువ్వు అమ్మ దూరం అయిపోయినారన్నా. ఇంకెప్పుడు అమ్మని చూడలేవేమోనని నాకు భయం వేస్తున్నదన్నా. అమ్మ దూరమైందని బాధపడలే, కానీ శాశ్వతంగా చూడలేనేమోనని భయపడనక్కర్లేదురా. చీకటి కమ్మేసినప్పుడు ఆ సూర్యుడు కూడా కనపడ్డు. అంత మాత్రాన శాశ్వతంగా సూర్యుడిని చూడలేమా చెప్పు? వెలుగు రాగానే సూర్యుడు మళ్ళీ మనకు కనిపిస్తాడు. అమ్మ కూడా గంతేరా.